హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. నేను అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో క్యాప్సికమ్ బఠానీ కూరని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి పిల్లలకి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అలాగే విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో సగం ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 2 క్యాప్సికమ్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఇందులో వాటర్ కంటెంట్ అయితే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవి అంత టైం ఎక్కువ తీసుకోవండి, చాలా త్వరగానే మగ్గిపోతాయి క్యాప్సికమ్ అనేవి. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసుకుని ఒకసారి పూర్తిగా కలుపుకొని దీనిలోనే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు అనేది మీ రుచికి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని నేను ఇక్కడ ఒక 4 గంటల ముందే ఈ బఠానీలని నానబెట్టుకున్నానండి, పచ్చివి. ఇలా నానబెట్టుకున్న ఈ పచ్చి బఠానీని దీనిలో కలిపేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి ఈ విధంగా మెదుపుకుని ఈ బఠానీలు, ఈ క్యాప్సికమ్ అనేవి ఉప్పు పసుపు పట్టేలాగా మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే ఇంకొద్దిగా మెత్తగా ఉడుకుతాయండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, 5 నిమిషాల తర్వాత కూర చూస్తే రెడీ అయిపోయినట్లే. అసలు హడావుడి లేకుండా చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీలోకైనా చపాతీలోకైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.